కడప జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. కమలాపురంలో పుత్త చైతన్యరెడ్డి, ప్రొద్దుటూరులో సీనియర్ నాయకులు నంద్యాల వరదరాజుల రెడ్డికి అవకాశం కల్పించారు బాబు. అయితే అభ్యర్థులకు ప్రకటించిన తర్వాత కమలాపురం, ప్రొద్దుటూరులో వారి అనుచరులు సంబరాలు చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలో ఇప్పటికే కడప నగరానికి సంబంధించి కడప అసెంబ్లీకి సంబంధించి మాధవిరెడ్డిని కూడా అభ్యర్థిగా గతంలో కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు కూడా కమలాపురం, ప్రొద్దుటూరుకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా కమలాపురంకు సంబంధించి పుత్తా నరసింహారెడ్డి తనయుడు పుత్తా చైతన్యరెడ్డి కూడా టికెట్ కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన కడప జేసీఎన్ కార్యాలయం వద్ద కూడా వారు టపాసులు కాల్చి కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఎప్పటి నుంచో అనుకున్నట్టే ప్రొద్దుటూరులో సీనియర్ నాయకులు నంద్యాల వరదరాజరెడ్డికి కూడా టికెట్ కేటాయించడంతో అక్కడ ప్రొద్దుటూరు కార్యాలయం వద్ద కూడా వరదరాజరెడ్డిని కలిసేదానికి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా వారి కార్యాలయానికి దగ్గరికి చేరుకుంటున్న పరిస్థితి. ప్రొద్దుటూరు, కమలాపురంకి సంబంధించి మొత్తానికి చూసుకుంటే ఇటు పుత్తా నరసింహారెడ్డికి టికెట్ వస్తుందని చెప్పి భావించినా కూడా ఆయన తనయునికే టికెట్ రావడంతో కూడా పెద్ద ఎత్తున కూడా వారి అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటారు. నేపథ్యంలో ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ వస్తుందని ఆశించడం కూడా చివరి నిమిషంలో కూడా అధిష్టానం కూడా నంద్యాల వరదరాజరెడ్డి సీనియర్ నాయకులు కూడా టికెట్ కేటాయించడంతో అక్కడ ప్రొద్దుటూరుకు సంబంధించిన వరదరాజరెడ్డి అభిమానులు కూడా పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద కూడా వచ్చి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ 2 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించడంతో వారి కార్యాలయాల వద్ద కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొనుంది. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప.